నడిచినా కూర్చున్నా మోకాళ్ళ నొప్పులు వస్తున్నాయా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అధునాతన చికిత్సతో మోకాళ్ళ నొప్పులు తగ్గించుకోండి. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు మనం టీవీ. సాధారణంగా చలికాలంలో మనం బయటికి వెళ్ళలేని పరిస్థితి ఉంటుంది. ఇళ్లలో ఉన్నా కూడా చలి -డిగ్రీస్ లో ఉన్నప్పుడు చాలా టెన్షన్ పడుతూ ఉంటాం. కానీ ఒక యువకుడు పర్వతాలు కూడా అవలీలుగా ఎక్కేస్తున్నాడు. ఖమ్మం జిల్లా వియ్యంబద్దకు చెందినటువంటి మోతీ కుమార్ ఇప్పటికే రష్యాలో ఉన్న ఒక పర్వతాన్ని ఎక్కాడు. అలాగే కిలిమంజారో కూడా ఎక్కాడు. తాజాగా ఎవరెస్ట్ శిఖరాన్ని ఎక్కేందుకు ట్రైనింగ్ కూడా తీసుకున్నాడు. కానీ తనకు కొంత ఆర్థిక పరిస్థితి సహకరించిన నేపథ్యంలో స్పాన్సర్స్ కోసం ఎదురు చూస్తున్నాడు. ప్రస్తుతం మనతో పాటు యువకుడు ఉన్నాడు, అతనితో మాట్లాడదాం. చెప్పండి, మీరు కిలిమంజారో కూడా ఎక్కారు, అలాగే రష్యాలో ఒక పర్వతాన్ని కూడా ఎక్కారు, ఇప్పుడు ఎవరెస్ట్ ఎక్కేందుకు ట్రైనింగ్ తీసుకున్నారు, ఏంటి పరిస్థితి? నేను యాక్చువల్లీ చిన్నప్పటి నుండి స్పోర్ట్స్ ఆడేవాడిని సార్. నా పేరు బి మోతీ కుమార్, మాది వియ్యంబంజర్. నేను చిన్నప్పటి నుండి స్కూల్స్ లో చదువుకుంటూ రాష్ట్ర స్థాయి, జాతీయ స్థాయి ఆడాను. ఈ విధంగా ఆడుకుంటూ పోతుంటే నేను అప్పుడులో బుక్స్ చదివాను సార్. ఎడ్మండ్ హిల్లరీ, టెన్సింగ్ నార్కే గొప్ప గొప్ప రికార్డ్ చేసిన చూశాను. వాళ్ళలాగా నేను కూడా చేయాలి, ఈ దేశానికి మంచి పేరు తీసుకురావాలి అనే ఒక తపనతో నేను ఈ క్రీడలు ఆడుకుంటూ నేను కూడా పర్వతాలు అధిరోహిస్తాను, మన జాతీయ జెండాని అక్కడ ఆ పర్వతం మీద ఎగరేస్తాననే నమ్మకంతో నేను రాక్ క్లైంబింగ్ భువనగిరిలో తీసుకున్నాను సార్. అక్కడ భువనగిరిలో రాక్ క్లైంబింగ్ తీసుకొని ఏ గ్రేడ్ సాధించిన తర్వాత నాకు సౌత్ ఆఫ్రికాలో ఉన్న మౌంట్ కిలిమంజారో పర్వతం అధిరోహించడానికి ఎలిజిబిలిటీ ఫామ్స్ ఇచ్చారు. ఆ పర్వతం అనంతరం నెక్స్ట్ ఎవరెస్ట్ నా టార్గెట్. ఎవరెస్ట్ ఎక్కాలనేది నా టార్గెట్. అయితే ఎవరెస్ట్ ఎక్కడానికి కావాల్సిన ఎవరెస్ట్ ట్రైనింగ్ అరుణాచల్ ప్రదేశ్ లోని దిరాంగ్ అనే ప్రాంతంలో మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ ఆర్మీ వాళ్ళు శిక్షణ ఇచ్చారు సార్. సుమారు 3 లక్షల రూపాయలు అయినాయి. అది కూడా నా స్పాన్సర్ ద్వారాగా నేను జర్నీ చేసుకుంటూ, కొంతమంది డిపార్ట్మెంట్ కావచ్చు, కొంతమంది లయన్స్ క్లబ్ కావచ్చు, హైదరాబాద్ నుండి మోహన్ నాయక్ అన్నగారు ఒక 5 లక్షలు ఇచ్చారు సార్ సౌత్ ఆఫ్రికా వెళ్ళటానికి. ఈ విధంగా ఎవరెస్ట్ ట్రైనింగ్ కూడా తీసుకున్నాను. అవి సుమారు ఒక 8-9 లక్షలు అయినాయి సార్. మొన్న రీసెంట్ గా ఒక 15 డేస్ బ్యాక్ రష్యాలో హైయెస్ట్ పీక్ మౌంట్ ఎల్బ్రూజ్ పర్వతం అధిరోహించడం జరిగింది. అది కూడా -40 డిగ్రీస్ లో వింటర్ సీజన్ లో క్లైమ్ చేసిన ఫస్ట్ పర్సన్ గా, ఏపీ తెలంగాణ నుండి ఫస్ట్ పర్సన్ గా అధిరోహించాను సార్. అది కూడా రికార్డ్ వచ్చింది. మా గైడ్ ఏమన్నారంటే, ఈ వింటర్ సీజన్ లో నువ్వు క్లైమ్ చేయగలవా అన్నారు. సార్ నేను అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ పర్వతం ఎలా ఉంటది, అక్కడ వెదర్ కండిషన్ ఎలా ఉంటుందో నేను సెట్ చేసుకొని ఎక్కగలనా లేదని నేను సెట్ చేసుకుంటాను సార్ అనేసి చెప్పేసి బయలుదేరాను. అయితే నాకు అదొక ఎత్తు అయితే సార్, ఆ -40 డిగ్రీస్ లో ఎక్కటం ఒక టాస్క్ అయితే, ఈ ఇబ్బందులు అధిరోహించి, అంటే ఈ ఆర్థికంగా అధిరోహించి ఇంత ఇబ్బంది పడుకుంటూ నేను ఈ దేశం తరపున వెళ్తున్నాను సార్. ఈ ఆర్థికంగా అంటే నేను స్పాన్సర్స్ కోసం అటు ఇటు తిరుగుకుంటూ నా ఎనర్జీ లెవెల్స్ పడిపోవటం, నేను సరైన గ్రౌండ్ ప్రాక్టీస్ చేసుకోలేకపోవటం, ఈ పేదరికంలో ఉండి కావాల్సిన ఫిట్నెస్ సంపాదించుకోకపోవటం, చాలా ఇబ్బంది పడుతున్నాను సార్. అంటే మీరు మొదటి నుంచి కూడా చిన్నప్పటి నుంచి అలవాటు ఉందా మరి ఎక్కడైనా గుట్టలు ఎక్కడం? అవును సార్, ప్రాక్టీస్ చేశాను. మా లోకల్లో ఉన్న చిన్న చిన్న గుట్టలు ప్రాక్టీస్ చేసుకుంటూ వెళ్ళాను సార్. చాలా బాగా అనిపించేది. నాకు క్లైంబింగ్ అంటే చాలా ఇష్టం. ఎవరెస్ట్ మీద మన జాతీయ జెండా ఎగిరేయాలి అనే ఒక ఆలోచన నాకు చాలా ఇష్టం సార్, ఒక రికార్డ్ చేయాలని. కాబట్టి నాకు ఈ విధంగా ఎవరెస్ట్ ఎక్కడానికి కావాల్సిన ఆర్థిక సహాయం ప్రజల ద్వారా, మనకు కావాల్సిన ప్రభుత్వం ద్వారా నాకు అందితే ఈ దేశం తరపున ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించడానికి కూడా నేను సిద్ధంగా ఉన్నాను. నాకు కావాల్సిన ఎలిజిబిలిటీ ఫామ్స్ వచ్చాయి సార్. సాధారణంగా ఎవరెస్ట్ ఎక్కాలంటే ఒక పర్సన్ ఎవరెస్ట్ ఎక్కడానికి కావాల్సిన ఎలిజిబిలిటీ ఫామ్స్ ఎవరికి ఇవ్వరు సార్. ఈ ప్రపంచంలో 2 పర్వతాలు అధిరోహించి ఎవరెస్ట్ ట్రైనింగ్ లో ఏ గ్రేడ్ సంపాదించిన తర్వాత ఎవరెస్ట్ అధిరోహించడానికి వాళ్ళు అవకాశం ఇస్తారు. ఆ అవకాశం నాకు ఇప్పుడు వచ్చింది సార్. ఈ ఖమ్మరు -40 డిగ్రీస్ లో ఉన్న పర్వతాన్ని ఎక్కినప్పుడు ఎట్లా అనిపించింది? అక్కడ ఉన్న పరిస్థితి ఎట్లా ఉంది? అక్కడ ఉన్న పరిస్థితులు కావాల్సిన ఫుడ్, సరైన ఫుడ్ ఉండదు సార్. చాలా చలిగా ఉంటది. కావాల్సిన రోటీస్ గానీ, రైస్ గానీ ఏముండదు. వెజిటేబుల్స్ తినుకుంటూ బతకాలి సార్. -40 డిగ్రీస్ అంటే వామిటింగ్ అని, హెడేక్ అని చాలా ఇబ్బందులు పడుకుంటూ వెళ్ళాలి. గైడ్ ఉంటారు, గైడ్ కి కొంత అమౌంట్ ఇవ్వాలి. మా హెల్త్ కండిషన్ చెక్ చేస్తారు. పర్వతం ఎక్కే కొంది విండ్ స్పీడ్ బాగా కొడుతుంది సార్. అంటే హై లెవెల్ 1 hour for
130 కిలోమీటర్స్ స్పీడ్ లో కొడుతుంది విండ్. ఆ విండ్ కి తట్టుకోవాలి. బ్లీడింగ్ మనకి ముక్కులో స్టక్ అయిపోతుంది సార్, బ్లీడింగ్ జరగదు. నోస్ ద్వారా ఆక్సిజన్ తీసుకోవాలి, ఆక్సిజన్ లెవెల్స్ పడిపోతాయి. ఇలాంటి ఇబ్బందులు నేను చూసుకొని నేను ఒక్క అడుగు వెనక్కి వేయకుండా ముందలెళ్ళి మన దేశం తరపున జెండా బాతడం జరిగింది సార్, జాతీయ జెండాని. అంటే ఇప్పుడు ఎవరెస్ట్ ఎక్కే వాళ్ళు చాలా మంది కూడా చాలా కష్టపడి ఎక్కుతుంటారు కదా, ఎన్ని కిలోమీటర్స్ ఉంటుంది మొత్తం, ఎంత వరకు ట్రైనింగ్ తీసుకుంటే అక్కడ వరకు సక్సెస్ కాగా? ఇప్పుడు ఎవరెస్ట్ ఎక్కాలంటే సార్ -40 degrees లో ఉంటది. నేను ఎల్బ్రూస్ పర్వతం అధిరోహించింది 10 days పట్టింది సార్. ఇప్పుడు ఎవరెస్ట్ ఎక్కాలంటే 52 రోజులు పడుతుంది సార్, సుమారు 2 నెలలు పట్టింది సార్. ఈ 2 నెలల జర్నీలో -40 degrees లో 15 days ఉండాలి సార్. 15 రోజులు -40 degrees లో ఉండాలి. విత్ ఆక్సిజన్ సిలిండర్ ఎత్తుకొని ఆక్సిజన్ పెట్టుకొని పోవాలి సార్, ఆక్సిజన్ ఉండదు. ఈ విధంగా ట్రైనింగ్ లో అన్ని చేపిస్తారు సార్. బాగా టఫ్ గా ఉంటుంది ట్రైనింగ్. 1 day 20 kilometers వాక్ 20 kgs బ్యాగ్ వేసుకొని మేము గ్లేసియర్ చైనా బోర్డర్కి వెళ్ళి క్లైమ్ చేసి రావాలి సార్. ఈ ట్రైనింగ్ తట్టుకుంటే ఆటోమేటిక్ గా ఎవరెస్ట్ ఎక్కడానికి కావాల్సిన శక్తి సామర్థ్యాలు మేము సంపాదించుకున్నాం. కాబట్టి నాకు ఆర్థికంగా ఏం లేకపోవడమే పెద్ద టాస్క్ అయిపోయింది సార్. మా నాన్నగారు, మా అమ్మగారు, మా నాన్నగారు జామకాయలు అమ్మితేనే సొంత ఇల్లు కూడా లేదు సార్. ఇప్పుడు ఈ రెంట్కే ఉంటున్నాము. మా నాన్నగారు జామకాయలు అమ్మితేనే ఇంట్లో పూట గడిచే స్థితి. అమ్మగారు కూలి పనికి పోతారు సార్, పత్తి తీయటానికి, మిర్చి కోయటానికి పోతారు. ఈ విధంగా కనీసం తినడానికి సరైన సౌకర్యం ఫుడ్ కూడా లేని పరిస్థితి సార్. ఇక్కడ ప్రభుత్వ అధికారులు కావచ్చు, లోకల్ గా ఉన్న ఎవరైనా స్పాన్సరింగ్ సపోర్ట్ చేస్తున్నారు ఏమన్నా కొద్దిగా అంటే సార్ ఇప్పుడు మనకి సత్తుపల్లి వెహికల్ ఇన్స్పెక్టర్ వెంకట పుల్లయ్య గారు సుమారు లయన్స్ క్లబ్ వాళ్ళ ద్వారా అయితే 3 లక్షల రూపాయలు ఇప్పించారు సార్. ఇక్కడ మన చలమాల నరసింహరావు గారు కూడా కొంత స్కూల్స్ ద్వారాగా ఇప్పించారు. అదే విధంగా కొత్తగూడెం లయన్స్ క్లబ్ వాళ్ళు ఇచ్చారు సార్. పాల్వంచ KTPS వాళ్ళు సంస్థ వాళ్ళకు 2 లక్షలు ఇచ్చారు సార్. హైదరాబాద్ మోహన్ నాయక్ గారు సుమారు 5 లక్షల రూపాయలు మా మాయ దశరథ్ నాయక్ గారు ఇప్పించడం జరిగింది సార్. ఈ విధంగా ఎవరెస్ట్ ఎక్కాలంటే మీకు ఎంత ఖర్చు అవుతుంది? ఎవరెస్ట్ ఎక్కాలంటే ఇప్పుడు నాకు వచ్చిన కొటేషన్ వచ్చేసింది సార్, ఉంది. ఎలిజిబిలిటీ ఫార్మ్స్ చూస్తే 40 లక్షలు ఉంది సార్. ఆ మనీ స్పాన్సరింగ్ కోసం నేను కొంత ఇబ్బంది పడుతున్నాను సార్. చాలా మంది ఎవరెస్ట్ ఎక్కిన అని చెప్తారు కదా, ప్రభుత్వం తరపున కూడా వెళ్ళి ఎక్కిన వాళ్ళు ఉంటారు, వాళ్ళకి స్పాన్సరింగ్ ఎట్లా వస్తుంది? వాళ్ళ స్పాన్సర్ అంటే సార్ వాళ్ళు ఒక గ్రూప్ గానీ లేదంటే ఒక సంస్థ ద్వారా గానీ ఇంకేదైనా కొంతమంది వీళ్ళు RSS గానీ ఇంకా వేరే బృందాలు ఉంటాయి కదా సార్, వాళ్ళు సంస్థల ద్వారాగా పంపించారు సార్ వాళ్ళకి. ఇప్పుడు మాలవతి పూర్ణ గారు ఉన్నారు, ఆనంద్ కుమార్ ఉన్నారు. వాళ్ళకి అప్పుడు RS ప్రవీణ్ కుమార్ సారు అప్పుడు ఉన్న హయాంలో సారు ప్రభుత్వం ద్వారాగా ప్రభుత్వం ఫండ్ నుండి తీసి ఎవరెస్ట్ ఎక్కిచ్చారు. ఆ విధంగా నేను కూడా కంపల్సరీ నేను ఎక్కగలననే ఆ టార్గెట్ నాకు ఉంది సార్. నేను ఎక్కగలను, నేను సాధించగలను. ఇంత స్పోర్ట్స్ ఆడాను, నేను గుర్తింపు ఎందుకు తీసాను, నేనంటూ ఒక 10 మందికి హెల్ప్ చేసే విధంగా ముందుకెళ్లాలనే ఆలోచన నాకుంది సార్. కొంతమంది ఇంటర్నేషనల్ క్లైంబర్ని తయారు చేయాలనే ఆలోచన నాకుంది. కొంతమంది నేషనల్ ప్లేయర్ ని తయారు చేయాలి. ఫిజికల్ ఎడ్యుకేషన్ PET ట్రైనింగ్ ఉస్మానియా యూనివర్సిటీలో కంప్లీట్ అయింది సార్. అక్కడ A గ్రేడ్లే వచ్చినాయి PET ట్రైనింగ్ లో కూడా. ఈ విధంగా నా ప్రతిభని కనబరుచుకుంటున్నాను. కాబట్టి నాకు ఈ ప్రజలందరూ మద్దతు మంచిగా ప్రోత్సాహం అందించి ఆర్థికంగా 2 పర్వతాలు అధిరోహించడం. ప్రభుత్వాన్ని కావచ్చు, లోకల్ గా ఉన్న లీడర్స్ కావచ్చు, ఏం కోరుకుంటారు? అయితే ప్రభుత్వం తరపున నేనేం అడగట్లేదు సార్. నాకు ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించడానికి కావాల్సిన ఆర్థిక సహాయం అందిస్తే కంపల్సరీ మన దేశం తరపున మన రాష్ట్రానికి మంచి పేరు తీసుకొస్తానని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్. ఎంతో ప్రయత్నంగా మీరు ఇప్పటి వరకు చాలా హెల్ప్ చేశారు, ఎట్లా అనిపిస్తుంటారు? ఎట్లా అనిపిస్తా, ఎప్పుడో బాధగా అనిపించింది సార్. మనకి బాధగా అనిపించింది. కష్టపడతాను, ఎక్కడ పడితే అక్కడ కష్టపడతాను, ఇంకా ఎక్కాలని ఇంకా కష్టపడుతున్నారు. వెళ్ళాలని, ఎవరైనా సాయం చేస్తే వెళ్ళాలని ఎంతో కోరిక చేస్తున్నారు సార్. మీరేం చేస్తుంటారు? నేను కూలి పనికే సార్. కూలి పనికి తెచ్చుకొని తినటం, ఎట్లా వెళ్తామ్మా అని చెప్పటం చేయటం. ఇల్లు లేదు సారు, అద్దెకు వండి వంటున్నాం. తలం లేదు, ఇల్లు లేదు. ఆ తలం లేకపోయినా ఏది చేసినా మా అబ్బాయి సాధిస్తాడు. నేను సాధియాలమ్మా అని ఒకటే మాట ఒకేసారి అనేసిండు. ఆ మాటని కాదని పంపిస్తూనే ఉండ సార్. మీరు చెప్పండి, మీ బాబు
రష్యా వరకు వెళ్లి పర్వతాలు అధిరోహిస్తుండే, ఇప్పుడు ఎవరెస్ట్ ఎక్కాలనుకుంటుండవు, మీ వంతు సపోర్ట్ గా ఏం చేస్తున్నావు? మా వంతు సపోర్ట్ అండి. ఇప్పుడు నేను ఏదైనా వస్తే జామకాయలు అమ్ముకొని వస్తుంటానండి. మరి వెళ్ళే పని చెప్తాడు, నేను వద్దని చెప్పట్లేదు, వెళ్తానంటే వెళ్ళమన్నాం. ధైర్యంగా వెళ్ళి రారబ్బాయి, మనం మా పరిస్థితి చూస్తే అటు బాగాలేదు, అద్దెకుంటున్నాం, జామకాయలు అమ్ముకోవాలి కదా, లేకపోతే ఏదో ఒక మన పని దొరికితేనే, లేకపోతే మా రైస్ దొరకదండి అని చెప్పుకుంటూ ఉన్నానండి. అంటే లోకల్ గా ఉన్నటువంటి వాళ్ళు, మీ బాబు చాలా ఇప్పటికే చాలా అచీవ్మెంట్లకు వచ్చాడు కదా, ఎట్లా అనిపిస్తుంది? లోకల్ లో ఉన్న వాళ్ళు, మీ రిలేషన్స్ కావచ్చు, ఫ్రెండ్స్ కావచ్చు, ఏమంటారు? ఏంటంటే మాకు పోవాలని ఉందని, పంపించాలని. అందుకనే ఇప్పుడు మీరు కూడా ఏమైనా చెప్పుకోవాలంటే పంపిస్తామని మేము కోరుకుంటున్నాను. అబ్బాయిని సంతోషంగా ఉండాలి. నా బాధ ఏదో జాగాలు అమ్ముకుంటున్నా, అది సార్. మీరు ఇది మనం చూడొచ్చు, వీళ్ళ ఫ్యామిలీకి సంబంధించి చాలా ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి. కొడుకు ఎవరెస్ట్ ఎక్కాలన్న కోరికున్నా కూడా తమ ఆర్థిక పరిస్థితి సహకరించట్లేదు. ప్రభుత్వం కానీ లేదా కొన్ని స్వచ్ఛంద సంస్థలు కావచ్చు, ఎవరన్నా సహకరిస్తే తమ బాబుని ఎవరెస్ట్ ఎక్కేందుకు సన్నద్ధం చేస్తామని చెప్తున్నారు. ఇప్పటికే ఎవరెస్ట్ ఎక్కేందుకు ఆయన అన్ని రకాల ట్రైనింగ్లు కూడా తీసుకున్నాడు. దీనికి సంబంధించి కూడా చాలా ఖర్చు అయినా కూడా కొంతమంది సహకారంతో ఆయన ట్రైనింగ్ వరకు వెళ్ళాడు. ఇప్పటికే 2 పర్వతాలను అధిరోహించాడు. ఈ పేదింటి బిడ్డ ఎవరెస్ట్ ఎక్కాలన్న కోరికను తీర్చేందుకు అందరూ సహకరించాలని వీళ్ళంతా కూడా కోరుకుంటున్న పరిస్థితి ప్రస్తుతం కనపడుతుంది. ఇక్కడ పరిస్థితి ఏమైనా భాష తక్కిన ఖమ్మం. ఈ దేశానికి మంచి పేరు తీసుకురావాలి అనే ఒక తపనతో మన జాతీయ జెండాని అక్కడ ఆ పర్వతం మీద ఎగరేస్తానని. నాకు ఆర్థికంగా ఏం లేకపోవడమే పెద్ద టాస్క్ అయిపోయింది సార్. మా నాన్నగారు జామకాయలు అమ్మితేనే ఇంట్లో పూట గడిచే స్థితి, అమ్మగారు కూలి పనికి పోతారు సార్.